హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఎప్పటి నుంచి అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి శారీ మీద 2 జడలు రిబ్బన్తో వేసుకొని విత్ జాస్మిన్ ఫ్లవర్స్ని అయితే పెట్టుకొని వీడియో చేయమని ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. ఇది కొంచెం లేట్గా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, కానీ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేసి మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ రిబ్బన్స్ని అయితే వేసుకోవాలనుకుంటున్నాను. ఈ రిబ్బన్స్తోని నేను 2 జడలు అయితే రిబ్బన్ అయితే వేస్తున్నాను. అలానే జాస్మిన్ ఫ్లవర్స్, ఇక్కడ మల్లెపూలను కూడా మీకు ముందుగా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ముందుగా వేసుకున్న హెయిర్ స్టైల్ని అయితే ముందు రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ అంతా కూడా నేను రిమూవ్ చేసిన తర్వాత నార్మల్గా అయితే కోమ్ చేసేసుకుంటున్నాను ఒకసారి. ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఏమని అడిగారంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ కోమ్ చేసిన తర్వాత హెయిర్ స్టైల్ చేసుకోమని అయితే అడిగారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేశారు కాబట్టి అదేవిధంగా నేను ఈ వీడియోలోనైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం, తర్వాత మసాజ్ చేసుకోవడం, కోమ్ చేసుకోవడం, ఆఫ్టర్ హెయిర్ స్టైల్ చేసుకోవడం అనేది నేను ఈ వీడియోలో చేస్తున్నానండి. ఫుల్గా వాచ్ చేయండి. నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలానే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ యొక్క ప్రతి లైక్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది, కాబట్టి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను నార్మల్గా అయితే కాటన్ యూజ్ చేసి లేయర్ అయితే తీసి నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఇక్కడైతే నేను డైరెక్ట్గా హెయిర్ అంతా కూడా ఫింగర్స్తోనైతే నేను అప్లై చేసేస్తున్నానండి. నాకు ఎప్పుడైనా టైం కుదరినప్పుడు, లేదంటే ఇలా వీడియోస్ చేసేటప్పుడు మనకి లెంత్ ఎక్కువ అవుతుంది అనేటప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకుంటాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని కాదు, కానీ ఇంకేదైనా నాకు ఇంట్లో వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, నేను అంత టైం అనేది దీనికే పెట్టేస్తే నేను వేరే వర్క్ చేసుకోవడానికి అయితే అవ్వదని చెప్పేసి నాకు కొంచెం టైం అనేది తక్కువగా ఉండేటప్పుడు ఇలా హెయిర్ అంతా కూడా నేను ఫింగర్స్తోనే నేను డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటాను. నాకు కొంచెం టైం అనేది ఉన్నప్పుడు మాత్రం నేను కాటన్ యూజ్ చేసి ప్రతి లేయర్కి కూడా నేను స్కాల్ప్కి ఎక్కువగా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు పైన హెయిర్ కాకుండా స్కాల్ప్ అనేది మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా మన రూట్స్ కూడా ఆయిల్ అనేది చక్కగా అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎందుకంటే నాకు టైం లేక నేను ఇలా అప్లై చేసుకుంటాను, మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఎవరైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తారో మన హెయిర్ మొత్తానికి ఆయిల్ ఉండాలి అనేది కంపల్సరీ కాదు, రూట్స్కి స్కాల్ప్కి కంపల్సరీగా ఉండాలి. అలా అయితేనే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. పైగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చే వాళ్ళు ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసిన దానికన్నా మనం అప్లై చేసేటప్పుడు వీక్లీ 2 times అయినా సరే ఏంటంటే మన చిగుర్లకి, స్కాల్ప్కి, మధ్యలో హెయిర్కి కొంచెం ఆయిల్ అనేది బాగా పట్టేటట్టు అయితే చూసుకోవాలి. అలా అయితే మన హెయిర్ మొత్తం కూడా డాండ్రఫ్ కానీ లేదంటే పొల్యూషన్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మీరు వీక్లీ 2 times అయినా కూడా హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేయండి. అలా అయితేనే మన హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తూనే హెడ్ మసాజ్ అనేది కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫింగర్స్తోనే అప్లై చేస్తూ మనం హెడ్ మసాజ్ అనేది కూడా ఓవరాల్గా అలానే మనకి అవుతూ ఉంటుంది. మనం కాటన్తో అయితే ముందు హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సపరేట్గా మనం హెడ్ మసాజ్ అయితే చేసుకుంటాం, కానీ మనం ఎప్పుడైతే డైరెక్ట్గా హ్యాండ్తో ఫింగర్స్తో మనం హెయిర్కి అంతా కూడా ఆయిల్ అప్లై చేసినట్లయితే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ హెడ్ మసాజ్ చేస్తే మన రూట్స్కి అలానే హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది చక్కగా పడుతుంది. అలా అప్లై చేసుకుంటేనే మన హెయిర్ అండ్ రూట్స్కి కూడా మొత్తం ఆయిల్ అనేది అప్లై అవుతుంది. కొంతమంది ఏంటంటే పైన హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. అలా అయితే చేయకండి, ఎందుకంటే పైన అప్లై చేయడం వల్ల ఏదో ఆయిల్ అప్లై చేయాలి కదా అన్నట్టు అప్లై చేస్తే మాత్రం హెయిర్ గ్రోత్ అయితే ఉండదు.
మనం దానికి కూడా కొంచెం టైం అయితే తీసుకొని ఏం చేయాలంటే నీట్గా హెయిర్ మొత్తానికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అలానే హెడ్ మసాజ్ అనేది కూడా ఒక 5 మినిట్స్ అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు నేను వీడియో చేస్తుంటే ఒక పక్క మాట్లాడుతున్నాడు. అందుకని వాడితో మాట్లాడుతూ నేను వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఏంటంటే మనం వీడియో అనేది మనం ఒక్కలమే ఉండేటప్పుడు చేసుకోవడం అనేది అంత అవకాశం ఉండదు. అందుకని నేను మా చిన్నోడితో కలిపి నేను వాడితో మాట్లాడుతూ ఒక పక్క వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే హెడ్ మసాజ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే హెయిర్ అంతా కూడా ఒకసారి నాట్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసిన వెంటనే కోంబ్ అయితే చేయకూడదు. అందుకని అదంతా కూడా హెయిర్ మొత్తానికి పట్టడం కోసం ఒక 5 మినిట్స్ అయితే నేను హెయిర్ నాట్ వేసేసి అలానే వదిలేస్తాను. కొంచెం టైం దొరికితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అనేది కూడా నేను అలా వదిలేస్తానండి. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే హెయిర్ నాట్ వేసేసి అయితే వదిలేసాను. అలా అయితే మన హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది అప్లై అయ్యి ఏమవుతుందంటే మన హెయిర్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఎందుకంటే డ్రైగా ఉన్న దాని మీద మనం వెంటనే ఆయిల్ అప్లై చేసుకుని కోమ్ చేసుకుంటే హెయిర్ అనేది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అనేది సరిగ్గా పట్టకపోవడం వల్ల మనం ఎప్పుడైతే హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా నాట్ వేసుకుంటాము, ఆ నాట్ వల్ల మన హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది బాగా పట్టి మన హెయిర్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా మనకి ఉంటుంది. అందువల్ల మన హెయిర్ అనేది నీట్గా మనం చిక్కులు అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే చిక్కులు అంతా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన 2 జెల్కి అయితే వచ్చేసాను. చూసారు కదా. ఇప్పుడైతే నేను సెంటర్ పాపిడి ఎప్పుడైనా సరే నేను ఏంటంటే మీకు రెగ్యులర్గా మనం వేసుకునే హెయిర్ స్టైల్ అయితే అంటే స్కూల్ టైమ్స్లోని పిల్లలకి వేసే హెయిర్ స్టైలే కాబట్టి నేను ప్రతిదీ కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే తెలియని వారికి యూజ్ అవుతుంది. అలానే నాకు రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. అందుకోసం అని చెప్పేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను, అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలానే మంచిగా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. కొంచెం లేట్ అయితే అయ్యింది కానీ మీకు డెఫినెట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ నేను సెంటర్ పాపిడిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైల్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ హెయిర్ స్టైల్ అంటే మీకు సెంటర్ పాపిడి అలవాటైతే సెంటర్ పాపిడి లేదంటే సైడ్ పాపిడైనా మనకి నచ్చినట్టు మనం తీసుకొని ఇలా నీట్గా అయితే కోమ్ చేసుకోవాలి. నేను ఎప్పుడో స్కూల్ డేస్లోని ఇలా 2 జెళ్ళు అయితే వేసుకునేదాన్ని. నేను 9th క్లాస్కి అలా వచ్చేటప్పుడు అయితే నేను వేసుకుని వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. మళ్ళీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే 2 జెళ్ళు వేసుకోమంటే నాకు ఆ స్కూల్ డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటంటే ఇప్పుడు మీ గురించి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ ఈ హెయిర్ స్టైల్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇది హాఫ్ సారీ మీద డ్రెస్సెస్ మీద కూడా వేసుకున్నాను 2 జెళ్ళు అనేవి. కానీ మన సబ్స్క్రైబర్ సారీ మీద కూడా 2 జెళ్ళు వేసుకొని రిబ్బన్తో ఇలా టై చేసుకోండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారని చెప్పి ఈరోజు అయితే ఆ వీడియోని అయితే మీకు చేస్తున్నానండి. సారీ మీద నాకు 2 జెళ్ళు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేనైతే అల్లేసుకుంటున్నాను. అంటే కొంచెం అప్పుడప్పుడు మనం వేసుకున్న హెయిర్ స్టైల్స్ కదా, మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఒక చిన్న కెమెరాలో నుంచి నేను చూసుకుంటూ వేసుకుంటూ ఉంటాను కదా. ఎందుకంటే ఎదురుగా మిర్రర్ అది కూడా ఉండదు. నేను నార్మల్గా అంచనా మీద మొబైల్లో కనిపిస్తున్న యొక్క స్క్రీన్ మీద చూసుకుంటూ నేనైతే వేసుకుంటున్నాను. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం హెయిర్ మొత్తం అయితే ఇలా 2 వైపులు పాయలు తీసేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని, ఎందుకంటే 2 జెళ్ళు వేసుకుంటున్నాం కదా, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత నీట్గా కోమ్ చేసుకొని చివరి వరకు అల్లేసుకోవాలి. ఇదేంటే అందరికీ తెలిసిందే, జస్ట్ తెలియని వారు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. తెలిసిన వారికి అయితే నేనైతే ఏం చెప్పట్లేదండి.
ఇప్పుడైతే ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా కొంచెం హెయిర్ ఉంటున్నప్పుడే మనం రిబ్బన్ అయితే టై చేయాలి. ఇక్కడ మనం రిబ్బన్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా అల్లుకోవాలి అనేది. ఇలా ఒక్కొక్క హెయిర్ అంటే మనం 3 పాయలుగా తీసుకుని అయితే అల్లుకుంటాం కదా, ఆ 3 పాయల్ని ఈ విధంగా కలుపుకుంటూ మనం రిబ్బన్తోనైతే అల్లుకోవాలి. ఇలా అల్లుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా కూడా అల్లుకోవచ్చు. అది నేను రెండో హెయిర్ స్టైల్ వేస్తాను కదా, దానికి కూడా నేను చూపిస్తాను. ఇలా వేసుకోవడం ఏంటంటే మనకి రిబ్బన్ అనేది హెయిర్ అనేది అంటే మనం ఎప్పుడైతే ఈ హెయిర్ స్టైల్ అంటే ఈ జడలు వేసుకుంటామో స్కూల్ జడలు అనేవి కొన్నిసార్లు రిబ్బన్ అనేది తొందరగా ఊడిపోతూ ఉంటుంది. అంటే మనకి రిబ్బన్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది, మన హెయిర్ స్టైల్ అంటే ఈ చివరిని అల్లిన దగ్గర అయితే వదిలేస్తుంటుంది. ఇలా అల్లుకుంటే మాత్రం మనకు అలా వదలదండి. మనం ఓపెన్ చేసి అది ఇప్పేంత వరకు కూడా అంతే టైట్గా అయితే ఉంటుంది. నేను రెండో హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఊడిపోతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అంటే కొంతమంది ఇలా అల్లుకుంటారు, కొంతమంది అలా అల్లుకుంటారు కదా. నేను వచ్చేసి నా స్కూల్ టైంలో అయితే నేను ఈ విధంగానే అల్లుకొని అయితే వేసుకునేదాన్ని. ఇలా మనం చివరి వరకు అల్లేసుకున్న తర్వాత ఇక్కడ మనం జారు ముడిని అయితే వేసుకోవాలి. అది ఎలానో కూడా మీకు చూపిస్తాను. మీరు చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకునే హెయిర్ స్టైల్కి మీకు జారు ముడి అయితే ఐడియానే ఉంటుంది కదా, ఆ విధంగా మనం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని చివరికి వచ్చినప్పటికల్లా ఇలా టైట్గా అయితే లాక్కోవాలి. చూసారా, ఇలా టైట్గా అయితే మనం లాగితే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం రిబ్బన్ అయితే టైట్గా అయితే ముడి వేసుకోవాలి. ఇలా 2 సార్లు అయితే మనం ముడి వేసుకుంటేనే మనం వేసుకునే ఈ యొక్క 2 చెళ్ళు అరటిపళ్ళు అని అంటారు కదా, స్కూల్ టైంలో వేసుకునే ఇవి లాంగ్ అంటే పెద్ద అరటిపళ్ళు, ఇలా అయితే వేసుకుంటాం కదా. ఇలా అయితే 2 టైమ్స్ అయితే మనం దాన్ని ముడి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఫ్లవర్ని అయితే వేస్తున్నాను. అది మీకు కొంచెం దగ్గర నుండి కనిపిస్తుందని చెప్పేసి మీకు అది చూపిస్తున్నాను. ఇది జస్ట్ తెలియని వారి కోసం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, తెలిసిన వారి కోసం అయితే కాదు. ఎందుకంటే ఎవరైనా హెయిర్ స్టైల్ అంటే 2 స్కూల్ జెల్ ఎలా వేయాలి అని తెలియలేనప్పుడు వాళ్ళు ఒకవేళ మన వీడియో చూస్తే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ముడి వేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా షూ లేస్ కొన్నిసార్లు ఈ విధంగా అయితే కట్టుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని నేనైతే ఇంకేం చెప్పలేదు. కాబట్టి మీరు కొంచెం క్లియర్గా 1కి 2 సార్లు మీకు తెలియకపోతే మాత్రం 1కి 2 సార్లు చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. ఇలా మనం టైట్గా అయితే ఈ ఫ్లవర్ని లాగినట్టయితే మనకి ఫ్లవర్ వచ్చేసి కొంచెం టైట్ అవుతుంది, ఊడిపోయే ఛాన్స్ ఉండదు. అలా టైట్ చేసుకున్న తర్వాత రిబ్బన్ అనేది మనకి ఫోల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్లా అయితే వస్తుంది. ఇలా వేసుకునేటప్పుడు అండి స్కూల్ టైంలోని మన హెయిర్ అనేది చాలా టైట్గా అంటే చాలా గ్రోత్ ఉండేది. పైగా హెయిర్ ఫాల్ అనేది కానీ మనకి హెయిర్ గ్రోత్ లేదనే ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి కాదు. కానీ మనం ఇలాంటి హెయిర్ స్టైల్ అనేది మన లైఫ్ టైం అయితే మనం వేసుకోలేము. ఎందుకంటే స్కూల్ టైంలోని అయితేనే ఎక్కువగా వేసుకుంటాం. ఆఫ్టర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇటువంటి హెయిర్ స్టైల్ అనేది మనం వేసుకుంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు, ప్లస్ మనకి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని మనమైతే మానేస్తాం. కానీ స్కూల్ డేస్లోని స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలు మాత్రం డెఫినెట్గా అంటే ఎవరైతే పేరెంట్స్ అయిన వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం చిన్న సజెషన్, ఇంకేం కాదు. వాళ్ళకైతే చెప్పండి, మీకు లాంగ్ హెయిర్ కావాలన్నా, హెయిర్ మంచిగా గ్రోత్ ఉండాలన్నా కూడా ఇలా 2 జడలు వేసుకుంటేనే
మీకు లాంగ్ హెయిర్ అనేది వస్తుంది, లేదంటే హెయిర్ ఫాల్ అయిపోయి మీ జుట్టు అనేది ఎదగదు అని చెప్పారంటే వాళ్ళు డెఫినెట్గా 2 జడలు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అంటే మన మదర్స్ చేతిలో, అంటే అమ్మ వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా టైట్గా అల్లి రిబ్బన్లతోని మనకి ఇలా జడలు అయితే వేస్తారు కాబట్టి మన హెయిర్ అనేది కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఆఫ్టర్ మనం వేసుకునే స్టైలిష్ హెయిర్ స్టైల్స్ వల్లనే మన హెయిర్ ఫాల్ అనేది కానీ హెయిర్ లాస్ అనేది కానీ అవుతూ ఉంటాము. కాబట్టి మన పిల్లలకి అయితే డెఫినెట్గా చెప్పండి, చక్కగా 2 జడలు వేసుకొని నూనె రాసుకొని అని చెప్తే వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది లాంగ్ హెయిర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలా రిబ్బన్స్తోని టై చేసుకొని స్కూల్ టైంలోని చక్కగా వేసుకోండి. అలా వేసుకుంటే మాత్రం మీ హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది. అలానే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా, ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మీరు ఎటువంటి హెయిర్ స్టైల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే పెళ్ళి అయిపోయింది ఇంకెందుకని అంటారని చెప్పేసి మ్యాక్సిమం చాలామంది వేసుకోరు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఇలా 2 జడలు వేసుకొని మీరు టై చేసుకుంటే మాత్రం మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. కాబట్టి నచ్చిన వాళ్ళైతే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే రెండో వైపు కూడా సేమ్ హెయిర్ స్టైల్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా వీడియో చూసిన వాళ్ళకి. నేను రెండో వైపు కూడా వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్ని లేయర్ హెయిర్ అయితే నాకు ఎక్స్ట్రా అయితే ఉండిపోయింది, దాన్ని అయితే తర్వాతలో కవర్ చేస్తానండి. కానీ మనకి ఏంటంటే లాంగ్ హెయిర్ మీద నేను వీడియో నాకు సరిగ్గా తెలియలేదు, చిన్న హెయిర్ అయితే ఎక్స్ట్రా ఉండిపోయింది. దానికోసం నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందని ఏంటి ఇలా ఉండిపోయింది అనేసి అని. ఇప్పుడైతే మనం ముందు చూపిస్తున్నట్టే చివరి వరకు అయితే అల్లేసుకోవాలి. ఇప్పుడైతే మీకు ముందుగా చూపించినట్టు మనకి ఈజీగా అంటే తొందరగా ఊడిపోతుందని చెప్పాను కదా, ఎలా అయితే ఊడిపోతుందో మీకు చూడండి. ఇలా మన హెయిర్ మొత్తాన్ని ఒకవైపు రిబ్బన్ని ఇలా సపరేట్గా అది 3 పాయలుగా చేసుకొని ఇలా కానీ అల్లినట్టయితే మనకి ఈజీగా, అంటే రిబ్బన్ లాగితే మనకి ఈజీగా ఊడిపోతుంది. అదే కానీ మన హెయిర్తో కలిపి అల్లితే మాత్రం ఆ ముడి అనేది ఓపెన్ చేసి మన ఆ హెయిర్ అనేది తీస్తే కానీ అది ఓపెన్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి జారుముడి ఇలా ఫైనల్గా మనకి చిగురుకు వచ్చేసిన తర్వాత ఇలా టైట్గా జారుముడిని అయితే టైట్గా బిగించుకుని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేస్తే మాత్రం మనకి తొందరగా ఊడిపోదు. కానీ ఆ యొక్క హెయిర్ అనేది కూడా మనం రిబ్బన్ పట్టుకొని ఇలా చివర పట్టుకొని ఇలా లాగితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. అదే మీకు చెప్దాం అనుకున్నా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా పైకి ఫోల్డ్ చేసేసుకోవడమే. ఫోల్డ్ చేసేసుకొని ఫ్లవర్ వేసుకుంటే మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన 2 జెల్ హెయిర్ స్టైల్ అయితే నేను వేసేసుకుంటున్నాను.
చూసారు కదా, ఫైనల్గా అయితే 2 జడలు అయితే వేసేసుకున్నాను. ఈ లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మల్లెపూలు కూడా పెట్టుకుంటాను దీని మీద. ఇదిగోండి మల్లెపూలు. ఇప్పుడైతే మీకు మల్లెపూలని చూపిస్తున్నానండి. ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుందా అని చెప్పేసి చూస్తున్నాను. అంటే ఎలా పెట్టుకోవాలో కూడా తెలియలేదు, అందుకని ఒకసారి అయితే మీకు అంటే ట్రై చేస్తున్నాను, ఎలా పెట్టుకోవాలని చూసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడు కూడా ఇలా పెట్టుకోలేదు, అందుకని ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇలా అయితేనే కొంచెం బాగుందనిపించి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రిబ్బన్స్ అనేవి కవర్ అయిపోకుండా కూడా చూసుకుంటూ ఇప్పుడైతే నేను హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి, పూల్ పిన్స్, వాటితోనైతే వీటిని టైట్గా అయితే పెట్టేస్తున్నాను. ఇంతేనండి. మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో, శారీ మీద 2 జడలు రిబ్బన్తో వేసుకొని విత్ జాస్మిన్ ఫ్లవర్స్ని అయితే పెట్టుకొని వీడియో అయితే చేయమన్నారు. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఓవరాల్ చూపించేటప్పటికల్లా కరెంట్ అయితే పోయింది, అందుకే లైటింగ్ అనేది తగ్గిపోయిందండి. చూసారు కదా, ఈ రిబ్బన్ హెయిర్ స్టైల్ మీకు అనిపించింది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.